దేశంలో అంత గొప్పదైనటువంటి సనాతన ధర్మానికి వారసులుగా హిందువులుగా మనకి జన్మనందించడం కూడా భగవంతుని యొక్క ఆశీస్సులే. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మనం హిందువులని ప్రకటించుకుంటున్నాం. ఇందాక నా ముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పారు, హిందువుగా జీవిస్తున్నామే కానీ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరణాత్మక హిందువుగా జీవిస్తున్నామా అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి భక్తితో దేవాలయానికి వెళుతున్నాం. ఆ దేవాలయానికి ఏదైనా హాని జరిగితే అది నా పని కానిదని వదిలేస్తున్నాం. కాబట్టి ఈవేళ ఒక మార్గాన్ని ఎంచుకున్నారు కృష్ణరాజు గారు. నరసేవ నారాయణ సేవ అని భావించే రచించినటువంటి వ్యాసుల వారు చెప్పిన మార్గంలోకి వెళ్ళారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎంత పరులకు ఉపకారం చేస్తే వాళ్ళ కళ్ళల్లో వస్తున్నటువంటి ఆనందాన్ని వెలుగుని చూస్తే భగవత్ సాక్షాత్కారంగా పొందేటటువంటి ఒక గొప్పదైనటువంటి ఆచరణను భగవంతుడు కృష్ణరాజు గారికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం కూడా గుర్తించవలసిన విషయము, పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నజ్జ పరోపకారాయ దుహంతి గావగా పరోపకారార్థమిదం శరీరం అని. ఈ శరీరాన్ని భగవంతుడు కేవలం మన కోసమే ఇవ్వలేదు. కాబట్టి సేవ అనేది హిందుత్వంలో ఒక భాగము. కాబట్టి మనకున్న దానిలో కొంతైనా తృణప్రాయమైన సేవ చేయాలి. అలా సేవ చేస్తేనే ఇన్ని దేవాలయాలు హిందూ సమాజం కట్టింది. ఇన్ని వేల లక్షల ఎకరాల దేవాలయాలకి హిందూ సమాజం ఇచ్చింది. మనం మర్చిపోతున్నాం. ఇలాంటి కృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు చూస్తే మనకు కూడా అది స్మరణకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ హిందూ సమాజానికి 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 బలహీనపడినప్పుడు హిందుత్వం నిలబడదు. 1000 సంవత్సరాలైనా నిలబెట్టుకున్నాం. కానీ స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మన హిందూ సౌధానికి ఉన్న 4 స్తంభాలని బలహీనం చేసేసుకుంటున్నాం. 1 అర్చకులు, 2 పురోహితులు, 3 ఆచార్యులు, 4 ధర్మాచార్యులు. ఈ 4 బలంగా ఉంటేనే హిందుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల బానిసత్వంలో కూడా మనం నిలబడ్డాము అంటే ఈ 4 స్తంభాలు బలంగా ఉన్నాయి. ఇవాళ అంటే గణపతి గురించి తెలియని సంతానాన్ని పెంచుతున్నాం మనం. గాంధారి ఎవరో తెలియని సంతానాన్ని పెంచుతున్నాం మనం. కాబట్టి మన సమాజానికి భావితరాలకి మనం ఇవ్వాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో, ఆశయము లక్ష్యము ఏదైతే ఉన్నదో దాన్ని మనమే మన పిల్లలకి ఇచ్చుకోలేని పరిస్థితికి వస్తున్నాం మనం. కాబట్టి ఏదో సామె చెబుతారు, పామే తన గుడ్లు తను తినేస్తుంది అని. కాబట్టి ఇవాళ హిందువులు జాగరణ కన్నకపోతే, చైతన్యంలోకి రాకపోతే ఇవాళ 2% జనన రేటు లేనటువంటి జాతి నశించిపోతుంది. ఇది ప్రపంచ గణాంకాలు. ఇవాళ భారతదేశంలో హిందువుల జనన రేటు 1.81కి వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 1.50కి వచ్చేసింది. ఇలాగే ఒక 17 సంవత్సరాలు కనుక కంటిన్యూ అయితే హిందువులు మైనారిటీలోకి వస్తారు. అందువల్ల చెబుతున్నారు 2050 నాటికి క్రైస్తవ రాజ్యం చేస్తామని, 2047 నాటికి ఇస్లాం రాజ్యం చేస్తామని, అయోధ్యలో కట్టిన ఆలయాన్ని తొలగిస్తామని. కాబట్టి ఈవేళ మనం గమనించాలి, మనము మన ధర్మాన్ని ఆచరించడం కాదు, ధర్మాన్ని పరిరక్షించుకోవడం కూడా మన బాధ్యతగా మనం గుర్తించాలి. దీనికోసం దేవాలయాలు, దీనికోసమే మఠ మందిరాలు, దీనికోసమే ఆశ్రమాలు. మనం ఆశ్రమాలుగా మన కుటుంబాన్ని తీసుకెళ్లే అలవాటు చేసుకోవాలి. మన కోసం సర్వం త్యజించి బ్రహ్మచారిగా సన్యాస దీక్షను ఆచరిస్తూ ఈ సమాజ హితమే పరమావధిగా తమ యొక్క అమూల్యమైన సందేశిస్తున్నటువంటి సాధు మహాత్ముల దగ్గరికి మన కుటుంబాలను తీసుకెళ్తున్నామా? ఇది కూడా మనం ఆలోచించాలి. రెండవది, ఇవాళ సమాజంలో ఎటువంటి వికృతులు వస్తున్నాయో వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం హిందువులదే. మనకి 5 పంచ ప్రాణ బిందువులు ఉన్నాయి. వీటికి అవమానం జరిగింది కాబట్టి స్వాతంత్ర పోరాటం చేశాము. గోవు, దేవాలయము, భూమాత, మాతృమూర్తులు, పురాణ గ్రంథాలు, ఈ 5 కాపాడబడ్డాయి కాబట్టే మనం మళ్ళీ స్వతంత్రం తెచ్చుకున్నాము. కాబట్టి ఇవి బలహీనపడుతున్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈవేళ సమాజంలో వస్తున్నటువంటి అనేక దుర్మార్గాలకి హిందూ సమాజం నిలబడాలి. ఇవాళ సమరసతతో జీవించాలి. నా హిందూరు పతితర భవే, హిందూ అన్నవాడు ఎవడు తక్కువ కాదు. హైందవ సోదర సర్వే, హిందువులందరూ కూడా సోదర సమానులే. కాబట్టి మనం ఆరాధించే అన్ని దైవాల్లో, మనం ప్రార్థించే అందరు ఋషుల్లో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విచక్షణ మన సమాజం ఎప్పుడు పాటించలేదు, కొత్తగా అలవాటు చేసుకోకూడదు. కాబట్టి సమరసతతో జీవించాలి.
మన కుటుంబాన్ని మన హిందుత్వం ఆధారంగా పెంచాలి. మనము మన వేషము, మన భాష, మన స్వ అనే భావన రావాలి మనలో. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇవాళ హిందుత్వానికి ఎటువంటి ఆపదలు వస్తున్నాయంటే, ఇవాళ ప్రహ్లాదుని నిప్పుల్లోకి తోసేసి, ప్రహ్లాదుని కొండల మించి తోసేసి, ఏనుగులతో తొక్కించి, పాములతో కాట్లు వేయించి విషం త్రాగించినటువంటి వ్యక్తిని ఏమన్నాం మనం? తండ్రి అయినా కూడా హిరణ్యకశిపుని ఏమని పిలుస్తాం మనం? రాక్షసుడు అని పిలుస్తాం మనం. కాబట్టి ఒక ఆడదాని యొక్క గౌరవాన్ని కాపాడకుండా ద్రౌపది చీరలు ఒలిచినటువంటి కౌరవుల్ని ఏమన్నాం మనం? రాక్షసులు అన్నాం మనం. సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళినటువంటి రావణాసురుని ఏమన్నాం? రాక్షసుడు అన్నాం మనం. వరం ఇచ్చినటువంటి పరమేశ్వరుని ఎత్తి మీద చేయబెట్టిన భస్మాసురుని ఏమన్నాం? రాక్షసుడు అన్నాం. పరమ పవిత్రంగా ఆరాధించుకుని ప్రార్థించుకుని అది ప్రసాదంగా స్వీకరించే లడ్డూలో కల్తీ చేసి నెయ్యితో లడ్డూలు తయారు చేసిన వాళ్ళని ఏమనాలి మనం? కాబట్టి ఈ రాక్షస జాతి సమాజంలో పెరిగితే ఇవాళ మన ధర్మానికి ప్రమాదం కలుగుతుంది. కాబట్టి భగవంతుని ఆరాధించిన తర్వాత తీసుకునే ప్రసాదానికి కూడా పవిత్రతను కూడా రాక్షసులు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఒక విషయం గమనించాలి. ఈ రాక్షస జాతి పెరిగిన ప్రతిసారి కూడా దీన్ని అణిచివేయడానికి భగవంతుడు ఉద్భవించాడు. కాబట్టి మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఎక్కడైతే రాక్షసం పెరుగుతుందో రాక్షస మర్దన చేయడానికి రోజు తర్పణాలు వదిలే పరమ పూజ్య సాధు మహాత్ములు మన ముందు ఉన్నారు. కాబట్టి వారి తపోబలంతో ఈ ధర్మం కాపాడబడుతుంది, ఈ దేశం రక్షించబడుతుంది, మన వేద పురాణాలు రక్షించబడతాయి. కాబట్టి అందరి మనసులో బాధ ఉన్నది. ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఈ విషయంలో ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు అనుకుంటున్నారు? గట్టిగా మాట్లాడుతుంది. ఇంకా దీని మీద చర్యలకు ఉపక్రమిస్తుంది. హిందూ సమాజాన్ని నడుగట్టి ముందుకు తీసుకెళ్లి ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళు హిందూ సమాజంలో నిలబడే అర్హత లేదని ప్రకటిస్తుంది. కాబట్టి మనం చట్టాన్ని నమ్మేవాళ్ళం, మనం కోర్టులను నమ్మేవాళ్ళం, మనం రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళం. అందువల్ల 500 సంవత్సరాలు పోరాటం చేసిన సుప్రీంకోర్టు ద్వారా తీర్పు తెచ్చుకుని అయోధ్య రామాలయాన్ని కట్టుకున్నాం మనం. ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క పంధ. సాక్ష్యాన్ని కోర్టుకి ఇచ్చే ప్రయత్నం చేయమని, ఖచ్చితంగా ఇటువంటి రాక్షసులకి శిక్ష పడాలని, మరొక దేవాలయం వైపుకి ఇటువంటి రాక్షసులు కన్నెత్తి చూడకుండా కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, లడ్డూ అపవిత్రం చేయడమే కాదు, దేవాలయాలు కూల్చేస్తున్నా, విగ్రహాన్ని కూల్చేస్తున్నా, రాముడి శిరస్సుని రామతీర్థంలో నరికేస్తున్నా, ఆ విగ్రహం యొక్క శిరస్సుని ఇంకా మనం చేత కానట్టు చేతలుడివి కూర్చోవడం కరెక్ట్ కాదు. మనం కలబడాలంటే నిలబడాలి, నిలబడాలంటే నిలబడినప్పుడే మనం ఐక్యం చెందుతాం. కలిస్తేనే బలుస్తాం, బలిస్తేనే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. ఈ ధర్మం కోసం మనం నిలబడదాం, ఈ ధర్మాన్ని కాపాడుకుందాం. ఈ ధర్మంలో భాగమైన కృష్ణరాజు గారు ఎంచుకునేటువంటి సేవా మార్గానికి మనం కూడా వెన్నుదనుగా నిలబడదాం. ఈ ధర్మం రక్షించబడినప్పుడు మాత్రమే మనం రక్షించుకోగలుగుతాం. ధర్మో రక్షతి రక్షితః, ఇది పలికే వాక్యం కాదు, ఆచరణ మార్గం. కాబట్టి ధర్మాన్ని రక్షించడం కోసం మీరందరూ కూడా కులాన్ని పక్కన పెట్టండి, గడప లోపల కులం పాటించండి, గడప బయటకు వచ్చిన తర్వాత హిందువులుగా భావించండి. హిందుత్వం రక్షించబడితేనే ప్రపంచం కాపాడబడుతుంది. హిందువు ఒక్కడే లోక సమస్త సుఖినో భవంతు అంటున్నాడు. హిందూ ఒక్కడే సమస్త సన్మంగళాని భవంతు అంటున్నాడు. మిగిలిన వాళ్ళు నా దైవాన్ని ఆరాధించిన వాళ్ళు సైతాన్లు, కాఫీర్లు, జహాదు రాళ్ళతో కొట్టి చంపండి అంటున్నాడు. కాబట్టి అందరూ బాగుండాలనుకునే హిందువులు బాగుండాలి. ఆ హిందుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం హిందువులు చేయాలి. అలా మీరందరూ చేస్తారని వెంకటేశ్వర స్వామి ఆ శక్తి మీకు ఇస్తాడని భావిస్తూ సెలవు తీసుకుంటారు. జై శ్రీరామ్.